స్క్రీన్ మీద చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, చాలా బాగా అనిపించింది. అసలు సినిమా అప్పుడే హిట్ అవ్వాల్సింది, జనాలు చాలా రేటుగా రిలీజ్ అయ్యారు. థియేటర్ మాత్రం గుడిలా మారిపోయింది. అని నేను కూడా విభూది అదంతా పూసుకున్నా, పోయింది. థియేటర్ మాత్రం గుడిలా మారిపోయింది అంతే. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ షాట్ దగ్గర పాపను బతికిచ్చే సీన్ దగ్గర అయితే లిటరల్లీ అందరం ఉంగి దండాలు పెట్టేశాం. అసలు మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం వేరే లెవెల్. హోప్ఫుల్లీ రాజమౌళి గారు మళ్ళీ అదే మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ ని వాపస్ తీసుకొస్తారని చెప్పి కోరుకుంటాం. చాలా దారుణంగా కట్ చేశారు, మరీ ఘోరం. మండే సాంగ్ బాయే, ఆ తర్వాత దేవుడు రియలైజేషన్ అవుతుంది కదా, పాల ప్యాకెట్ కొంటాడు కదా బాబుకి, ఆ సీను బాయే. ఎత్తుకొస్తాడు కదా మనుషుల్ని పోయి, అది బాయే. కంచన్ల కపాల మూవీ సీను బాయే. మరి రెండరింగ్ సరిగా కాలేదో ఏమైందో తెలియదు, యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే పోస్ట్ వచ్చింది. అయితే మళ్ళా పోవాలా, మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు కూడా కలెక్షన్లు కావాలేమో, అప్పుడు రాలేదు కదా. బట్ అప్పుడు ఫ్యాన్స్ మోసం చేశారు, ఇప్పుడు వాళ్ళు మోసం చేశారు, దెబ్బకి దెబ్బ. బట్ సినిమా మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. అప్పట్లో జనాలు ఎంజాయ్ చేయలేకపోయారు, రియలైజేషన్ వచ్చాక ఇప్పుడు థియేటర్లో అదే ఎంజాయ్మెంట్. టీవీలో ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో కలిసి మనం ఎలా ఎంజాయ్ చేస్తామో మాట్లాడుకుంటూ అలానే ఎంజాయ్ చేసాం. సీన్ కట్ చేయడం వల్ల కొంచెం ఫ్యాన్స్గా కొంచెం బాధ అనిపించింది, కానీ సినిమా మటుకు ఒక రేంజ్లో ఉంటుంది. ఏ పాట బాగుంది అంటే ఏ పాటకి ఫ్యాన్స్ ఎక్కువ మహేష్ బాబు అసలు ఒక రేంజ్లో ఉంటుంది. ఆ పాట ఈ పాట కాదు, సినిమా మొత్తం హెవీ అంతే. పాము ఏం తీసుకురాలా, పౌడర్ తెచ్చి చూసారు. పౌడర్ సీన్లన్నీ కట్ చేస్తారు, అది ఒక్కటే కొంచెం బాగాలేదు. వైబ్ అంటే మాల్లో కాబట్టి అంత వైబ్ రాలా, పైకి ఎక్కడున్న డ్యాన్స్ నేలిలా, ఏదో ఉంది వైబ్, ఎంజాయ్ చేసాం అంతే. మరీ అంత వైబ్ అయితే లేదు. సినిమా అయితే కొద్దిగా దెంగి చేస్తుంది, దాని గురించి వెళ్తే చెప్పాలే. మళ్ళీ 2 సార్లు ఒకసారి 5 సార్లు అయినా చూడొచ్చు, 10 సార్లు అయినా చూడొచ్చు, అది బోర్ అయితే కొట్టదు.